ఎస్ఎల్బిసి వద్ద సహాయక చర్యల పర్యవేక్షణలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అరవింద్ కుమార్ అధికారులు. ఇక ఆడిట్ పెట్టండి, ఎంత ఖర్చైనా భరిస్తాం. సొరంగం నుంచి బయటికెళ్లే ద్వారం ఏర్పాటు చేయండి. అధికారులకు ఉత్తమ్ సూచన. 14 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు అరవింద్ కుమార్ ప్రతిపాదన. బురద తొలగింపు షురు. లోకో ట్రైన్ కంటైనర్లతో సొరంగం నుంచి బయటకు. ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో ఐరన్ వ్యర్థాలు, టీబీఎం కటింగ్. టన్నెల్ మధ్యలో ద్వారం 30 ఏళ్ల క్రితమే కేంద్రం ఓకే. పర్యావరణ అటవీ శాఖ ఇచ్చిన అనుమతి తాజాగా వెలుగులోకి. శ్రీశైలం ఎడమకట్టు కాలువ ఎస్ఎల్బిసి సొరంగం ఇన్లైట్ దోమలపెంట నుంచి 14 కిలోమీటర్ల వద్ద ఆడిట్ అంటే సొరంగం నుంచి బయటికి వెళ్లే ద్వారం పెట్టడానికి చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు చెప్పారు. అందుకు ఎంత ఖర్చైనా భరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. గురువారం సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన ఆయన దోమలపెంటలో అధికారులతో సమీక్షించారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం, సర్కారు జేపీ అసోసియేట్స్ ప్రత్యామ్నాయ ప్రణాళిక. 13.5 కిలోమీటర్ల నుంచి పక్కకు జరిగి 20 కిలోమీటర్ల వద్ద లింకు. ఈ పద్ధతిలో తవ్వితే త్వరగా పూర్తి చేయొచ్చని అంచనా. ఇక ఎన్జీఆర్ఎస్ఏ సూచనలతో ఎస్ఎల్బిసి పూర్తికి ప్రత్యామ్నాయ మార్గం వెతికినట్టుగా మనకు తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఒక్కసారి మనం డీప్గా డిస్కషన్ చేద్దాం. దానికి సంబంధించి రైట్, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగమట. సర్కారు ముందుకు ఎస్ఎల్బిసి ప్రత్యామ్నాయం. సొరంగంలో 13.50 కిలోమీటర్ల నుంచి 50 మీటర్ల పక్కకు జరిగి 20 కిలోమీటర్ల వద్ద లింకు. ఈ పద్ధతిలో తవ్వితే త్వరగా పూర్తి చేయొచ్చంటూ అంచనా. ఎన్జీఆర్ఐ, ఎన్ఆర్ఎస్ఐ సూచనలతో ప్రత్యామ్నాయ ప్రణాళిక. ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పనులు ముందుకు సాగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం కట్టర్ భాగం మినహాయించి మిగతా యంత్రమంతా ధ్వంసమైంది. సహాయక చర్యల్లో భాగంగా టీబీఎంను కట్ చేయాలని నిర్ణయించుకోవడంతో మళ్ళీ పనులు ప్రారంభించాలంటే కొత్త యంత్రం కావాలి. పాతదాన్ని అక్కడి నుంచి తొలగించడం కూడా కష్టమైన పని కాబట్టి కొత్త టీబీఎం అంటే నిర్మాణ సంస్థకు భారం కావడంతో పాటు ప్రభుత్వం కూడా ప్రాజెక్టు అంచనా వ్యయాలను పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు 18 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ జేపీ అసోసియేషన్ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాని ప్రభుత్వం ముందు పెట్టనున్నట్టుగా సమాచారం. ఇక ఎన్జీఆర్ఎస్ఏ సూచనలతో పాటు కంపెనీ చైర్మన్ పర్యటన సందర్భంగా ఇంజనీర్లు ప్రాజెక్టు పూర్తికి ఒక ప్రత్యామ్నాయ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఆ ప్రణాళికను పరిశీలించిన తర్వాతనే టీబీఎంను కట్ చేయడానికి కూడా సర్కార్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రత్యామ్నాయ మ్యాప్ను ఇక టీబీఎంతో సొరంగం తవ్వడం సాధ్యం కాబట్టి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో టన్నెల్ను పూర్తి చేసుకోవచ్చంటూ ఎన్జీఆర్ఐ నిపుణులు సూచించారు. సో ప్రస్తుతం ప్రమాదం 13.900 కిలోమీటర్ల వద్ద జరగగా 13.500 కిలోమీటర్ల వరకు బాగానే ఉంది. అక్కడ నుంచి 50 మీటర్లు కుడివైపునకు తిరిగి పాత లెవెల్ను కొనసాగిస్తూ 20 కిలోమీటర్ల వద్ద పాత అలైన్మెంట్ టన్నెల్ను కలపనున్నారు. ఇప్పటికే అవుట్లెట్ టన్నెల్ వైపు 20.43 కిలోమీటర్ల మేర తవ్వకం పూర్తయింది. పాత డిజైన్ ప్రకారం ఇంకో 3.545 కిలోమీటర్లు తవ్వాలి. కానీ టీఎంబీఏ చెడిపోవడంతో పనులు ఆగిపోయాయి. దీంతో అవుట్లెట్ టన్నెల్ తవ్వకాన్ని నిలిపివేసి ఇన్లెట్ నుంచి 50 మీటర్ల పక్కకు జరిగి 13 కిలోమీటర్ల నుంచి 20వ కిలోమీటర్ వరకు టీబీఎం పద్ధతిలో టన్నెల్ను తవ్వుతారు. దీనివల్ల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుందంటూ అంచనా పరుస్తున్నారు. టన్నెల్ను 9.25 మీటర్ల వృత్తాకారంలో ఉండగా 10 మీటర్లు షేప్ సైజుగా మార్చున్నారు. ఈ డిజైన్ ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం టన్నెల్ తోక మీద. ఈ ప్రాజెక్టు పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ లిఫ్ట్లు పెట్టాలన్నా, కాలువలు తవ్వాలన్నా అటవీ అనుమతులు తప్పనిసరి. అవి రావడంతో చాలా కష్టం. 2005లో టన్నెల్ తవ్వకానికి జీవో ఇచ్చినప్పుడు టీబీ ఎంతో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారు. 2 వైపుల నుంచి టన్నెల్ తవ్వకం చేపట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే దగ్గర చేపట్టిన ఇన్లెట్ టైనల్ ఏమో 19.5 కిలోమీటర్లు గాను ఇప్పటివరకు 13 కిలోమీటర్లు పూర్తయింది. ఇక 6.15 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. రెండు వైపులా నల్గొండ జిల్లా మన్నెవారిపల్లి నుంచి అవుట్లెట్ టన్నెల్ 23.980 కిలోమీటర్లు గాను 20 కిలోమీటర్లు పూర్తయింది. మరొక 3.545 కిలోమీటర్ల తవ్వాల్సి ఉంది. శనివారం ఇన్లెట్ టన్నెల్ వైపు ప్రమాదం జరిగింది. అయితే సొరంగం పనులు ప్రారంభిస్తే మళ్ళీ కూలిపోయే ప్రమాదం అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్, సో టన్నెల్ గురించి మనం డిస్కషన్ చేయాలి. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎస్ఎల్బిసి సంఘటన తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని వేడుకుంటున్నారు. దయచేసి లోపల 8 మంది కార్మికులకు ఏం కావద్దు, ఏం జరగొద్దు అనేటువంటి అందరినీ కూడా అదే ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. కానీ 6 రోజులు అవుతోంది. 6 రోజుల నుంచి ఆ కార్మికులు బ్రతికే ఉన్నారా? నీళ్లు లేవు,
గాలి లేదు, కనీసం వాళ్ళకు వెలుతురు లేదు. ఈ 8 రోజులుగా ఈ 6-7 రోజులుగా ఆ 8 మందికి భోజనం లేదు. సో వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా, శిథిలాల మధ్య వాళ్ళు ఊపిరితో ఉన్నారా, ఉంటే బాగుండనటువంటి ఆశ అందరిలో ఉంది. కానీ వాళ్ళు బ్రతికి లేరు అనేది మాత్రం అందరికీ తెలిసిందే. సో ఆల్టర్నేట్గా కనీసం ఆ డెడ్ బాడీలన్నా బయటికి తీయాలంటే మరి ఏంది ఆల్టర్నేట్గా ఇన్లెట్ అవుట్లెట్ అని మొత్తం 48 కిలోమీటర్ల ఈ టన్నెల్కి సంబంధించి ఇన్లెట్ అవుట్లెట్ సంబంధించి రెండు భాగాలుగా సో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం 48 కిలోమీటర్లు అనుకుంటే ఈ 48 కిలోమీటర్లకు సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. సో 48 కిలోమీటర్లకు సంబంధించి మాస్టర్ ప్లాన్ వేసింది. 48 కిలోమీటర్లకు సంబంధించి దాదాపు ఒక ఇన్లెట్ అవుట్లెట్ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ అనుకుంటే దీని ఇన్లెట్ అని చెప్పేసి దీని అవుట్లెట్ అని చెప్పేసి తెలుస్తోంది. ఇన్లెట్ అవుట్లెట్ ఇక్కడ నుంచి సొరంగం దోవుకుంటూ వచ్చారు. సో ఇక్కడ నుంచి దోవుకుంటూ వస్తే దాదాపు ఇన్లెట్ 14 కిలోమీటర్ల వరకు వచ్చింది. ఇంకా 6 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. అవుట్లెట్ 3 కిలోమీటర్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఇది పూర్తయినట్టు తెలుస్తోంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ద్వారాన్ని ఏర్పాటు చేసి ఈ ద్వారం ద్వారా ఇక్కడ 14 మీటర్ల వద్ద చిక్కుకున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో సో ఈ 14 కిలోమీటర్ల వద్ద చిక్కున్నటువంటి కార్మికులను ఒక ద్వారం స్వరంగంకి ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీయాలనేది ఆలోచన చేస్తున్నారు. బట్ ఫస్ట్ మాత్రం సొరంగం ఇట్లా మొత్తం పూర్తి స్థాయిలో సొరంగం ఎక్కడ కూడా ద్వారం లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన. బట్ అప్పట్లోనే 30 ఏళ్ల కిందటనే పర్మిషన్ తీసుకున్నట ఒక ద్వారాన్ని పెడితే బాగుండని. సో ద్వారానికి సంబంధించి పర్మిషన్స్ వచ్చినాయి. సో రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు, నీటిపారుదల శాఖ మంత్రి, ఎట్టి పరిస్థితుల్లో 8 మందిని బయటికి తీయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. సో మీరు కొత్తగా సొరంగ మార్గానికి ద్వారం పెడితే ఖర్చు అవుతుంది అనుకుంటున్నారేమో. సో ఆ ఖర్చును కూడా మేము భరిస్తాం. కానీ సొరంగ మార్గానికి ఆ యొక్క ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి మీరు ద్వారాన్ని పెట్టుకుని ఆ ద్వారానికి అయ్యే ఖర్చును మేము భరిస్తాం. ఆ 8 మందిని తీసుకొచ్చే బాధ్యత మనదని చెప్పేసి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసానిస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తూ ఉంది కాబట్టి సో ద్వారాన్ని అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ లోపల టన్నెల్లో పనిచేస్తున్నటువంటి యంత్రం ఏదైతుందో యంత్రం పూర్తి స్థాయిలో ఇక అది పనికిరాని పరిస్థితికి వచ్చిపోయిందంట. సో ఆ యంత్రం చాలా బలమైనది, విలువైనది, కోట్ల రూపాయల ఆ యంత్రం విలువ ఉంటుంది. సో చాలా బలంగా ఉంటుంది. దాన్ని కట్ చేయాలంటే గ్యాస్కి సంబంధించిన గ్యాస్ వెల్డర్స్ కావచ్చు, కట్టర్స్ కావచ్చు, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కేవలం ఆ డ్రిల్లింగ్ మిషన్ తప్ప మిగతా పార్ట్స్ అన్నీ కూడా చెడిపోయినాయి. కొత్త మిషన్ తీసుకురావాలి తప్ప ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ మిషన్ ఎట్టి పరిస్థితుల్లో పనికిరానేటువంటి అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది ఆ ప్రాజెక్టు సంస్థ కూడా. సో ఆ ప్రాజెక్టు సంస్థ క్లియర్గా చెప్తుంది రెండవ ఆప్షన్ మనకు అమల్లో ఉంది. సో ఈ రెండవ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా కనుక మీరు చేస్తే ఈ రకంగా కనుక మీరు ముందుకు పోతే సో ఖచ్చితంగా మనకు అక్కడ ఒక ద్వారాన్ని పెడితే ఆ డెడ్ బాడీని బయటకు తీసుకురావచ్చు. సో తర్వాత వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా చనిపోయారో మనం చెప్పలేం కాబట్టి ఆ 8 మంది కార్మికుల్ని మనం బయటికి తీసుకురావచ్చు. ఒక ద్వారాన్ని అక్కడ పెడదాము. ద్వారాన్ని పెడితే బాగుంటుంది. ఒక షూ షేప్లో ఆ ద్వారం వస్తుంది. అటు 20 కిలోమీటర్లు కంప్లీట్ అయింది, ఇటు 14 కిలోమీటర్లు కంప్లీట్ అయింది కాబట్టి ఓవరాల్గా రెండింటిని అటాచ్ చేయొచ్చు టన్నెల్ అనేది వాళ్ళకు సలహా ఇచ్చారు. సో అక్కడ అడవిలో తవ్వాలన్నా, కాలువలు తీయాలన్నా, ఇంకేం చేయాలన్నా కూడా అడవి శాఖ పర్మిషన్స్ అవసరం. ఆ పర్మిషన్స్ రావాలంటే చాలా సమయం పడుతుంది. బట్ ఇంతకుముందు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు. ఉన్న పర్మిషన్స్ తోటి ద్వారానికి మరి ఇక శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. బట్ టన్నెల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. చాలా త్వరలో అంటే త్వరలోనే. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అని దేశంలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడ రెస్క్యూ చేస్తూ ఉన్నాయి. సో రెస్క్యూ చేసి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అన్నీ కూడా అన్ని బృందాలు కూడా అక్కడ రెస్క్యూ చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుందో. ఎస్ఎల్బిసికి సంబంధించి మాత్రం అటు అరవింద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా తీవ్రస్థాయిలోనే మండిపడతా ఉన్నారు, తీవ్రస్థాయిలోనే కష్టపడుతున్నారు. అక్కడటువంటి బృందాల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. సో బృందాల్ని అలర్ట్ చేస్తూనే ప్రతిపక్షాల ఒత్తిడిని తట్టుకుంటూ ప్రజల్ని వాళ్ళు ఓదార్పు చేస్తూ అక్కడటువంటి వాళ్ళందరి ప్రజలకి వాళ్ళు భరోసానిస్తూ ఒక రకంగా ముందుకు పోతూ ఉంటే ఇక హరీష్ రావు వాడికి పోయి డ్రామాలు ఆడుతున్నాడు. ఏదో కాంగ్రెస్ కూల్చినట్టు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఆడ ఏలుబెట్టి పొక్కగొట్టి, లేకపోతే మొత్తం దాన్ని ఎస్ఎల్బిసిని కూల్చినట్టు, కార్మికుల మీద మన్ను పోసినట్టు ఇలా హరీష్ రావు పోయి ఇలా ఆడ ఆందోళన చేస్తున్నాడు. గతంలో మీ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండగట్ల 65 మంది చనిపోయినప్పుడు ఎందుకో మరి గట్లే పోయి ధర్నా చేయలేదు. 65 మంది కుటుంబాల్లో 65 మంది చనిపోయిన ఆ యొక్క బాధిత కుటుంబాలను పరామర్శించలే. కనీసం కొండగట్టుకు పోలే, ఆ కుటుంబాలని చూసి పరామర్శించలే. సో ఇవాళ
8 మంది కార్మికుల దగ్గర ఇలా చిక్కుకుంటే టన్నెల్లో వారం రోజుల నుంచి నిరంతరాయంగా రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రెస్క్యూ టీంలను తీసుకొచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద బురదలుడు. ఇక చూడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేపలు తింటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపాలిగా చూడు రొయ్యలు తింటున్నారు. ఆడ 8 మంది టన్నెలు చచ్చిపోతే వీళ్ళు రొయ్యలు చేపలు తినుకుంటున్నారు. ఉపవాసం ఉండమన్నారా ఏమన్నా? మన ఇంట్లో చావు అయితేనే 1-2 రోజులలో ముగించేస్తాం. మన ఇంటి పక్కన కూడా ఇంటి కూడా తీసుకుపోయి అయ్యో ఎప్పుడు తిన్నారో ఏం కాదనో అని చెప్పేసి ఇంత ఛాయ్ దాపడో ఇంత అన్నం తినబెట్టడో చేస్తాడు. మరి 6-7 రోజుల నుంచి కార్మికులు లోపల టన్నెల్లో ఉన్నారు. మరి అక్కడ కూడా మంత్రులు వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. 6-7 రోజుల నుంచి పాపం మంత్రులను ఏం తినకుండా ఉండమంటావా? ఏం మంచినీళ్ళు కూడా దాకుండా ఉండమంటావా? అరే తిన్నా తప్పే, నీళ్ళు తాగినా తప్పే, కూసున్నా తప్పే, పడుకున్నా తప్పే. ఇక పడుకుంటే కూడా అటరేమో అక్కడ చూడ వాళ్ళు టన్నెలా చిక్కుకొని ఉంటే మంత్రి ముద్దుగా బెడ్ మీద వండుకున్నాను అంటాడేమో. ఎక్కడ రాజకీయాలే? మేము సాధ్యమయ్యే పనులు చేయాలి, ఆచరణలో అమలుకు వచ్చేటువంటి ఆలోచన చేసే పనులు ఉంటే బాగుంటాయి. టన్నెల్లో చిక్కున్న వాళ్ళ కోసం ఇన్ని రెస్క్యూ టీమ్స్ కష్టపడతా ఉన్నాయి. మళ్ళా మంత్రుల మీద కామెంట్స్, ముఖ్యమంత్రి మీద కామెంట్స్. రెస్క్యూ టీములు చేయని పని మంత్రి ముఖ్యమంత్రి పోయి ఏమైనా చేస్తాడా? కానీ తోడు అయ్యే పనేనా అది? ఇక హరీష్ రావును అడ్డుకుంటున్నారట. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, హరీష్ రావు గారిని బీఆర్ఎస్ నేతల్ని టన్నెల్ దగ్గరికి పంపిరి. రెస్క్యూ టీమ్ చేయని పనులు ఈ 6 రోజుల నుంచి కష్టపడేటువంటి కష్టం ఏదైతున్నదో ఇదంతా కూడా 6 నిమిషాల వాళ్ళు చేస్తారు. 6 రోజులు రెస్క్యూ టీంకు సాధ్యం కానీ హరీష్ రావు 5-6 నిమిషాల్లో టన్నెల్ లోపల ఉన్నటువంటి ఆ 8 మంది కార్మికులను తీసుకొస్తారు. దయచేసి మీరు హరీష్ రావుని టన్నెల్ లోపలికి పంపిరి. ఆ చీకట్ల ఊపిరాడక అవి వెలుతురు లేక దెబ్బకు బయటకు వస్తాడు హరీష్ రావు. సో ఈ ఎట్లయిపోయిందంటే ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలి. యాదృచ్ఛికంగా జరిగిందా, ప్రకృతి వైపరీత్యమా, ఎవరి పాత్ర ఉంది ఎవరి పాత్ర లేదనే ఆలోచన లేదు. మాజీ మంత్రులు అయ్యండి హరీష్ రావు గారు, దాన్ని కూడా మరి హరీష్ రావు గారు దాన్ని కూడా మళ్ళా రాజకీయం చేస్తూ ఉన్నారు ఇలా హరీష్ రావు కావచ్చు లేకపోతే ఇతర బీఆర్ఎస్ నేతలు. సో చూద్దాం, ఎస్ఎల్బీసీ అయితే ఒక కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బయటికి తీసుకొస్తామనేటువంటి బలమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వాళ్ళని ఈ 2-3 రోజుల్లోనో ఈ మరికొద్ది సేపట్లో కూడా బయటికి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. కాబట్టి చూద్దాం, ఎంత ఖర్చైనా భరిస్తామంటుంది కాబట్టి ఏం జరుగుతుంది. ఇక సర్కార్ వైఫల్యము, టన్నెల్లో నామాత్రంగా చర్యలట, 6 రోజుల్లో తట్టెడు మట్టి తీయలేదట చెప్తాం. దీని గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం.